కాబట్టి ఎదురు చూశాడు 70, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు వచ్చింది. 100 years, 100 సంవత్సరాలు. అప్పుడు ఇచ్చాడు కొడుకుని, అప్పుడు కుమారుని ఇచ్చాడు. వాగ్దానం 75 సంవత్సరాలకు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకి నెరవేర్చాడు. అంటే 25 సంవత్సరాలు దేవుడి వైపు చూశాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఎవరి వైపు చూశాడు? వెంకటేశ్వర గారు ఎవరి వైపు చూశాడు? అబ్రహాం గారు దేవుడి వైపు చూశాడు. ఎవరు చూశాడు? దేవుడే. మనం కూడా యేసు వైపు మనం చూడాలి. వాగ్దానాలు తీసుకున్నాం కదా ఈ సంవత్సరం. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనుషుల వైపు చూడకూడదు. ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మదగిన దేవుడు మన దేవుడు. అబ్రహాం గారు దేవుని వైపు చూశాడు. 25 సంవత్సరాలు, అప్పటికి 100 సంవత్సరాలు వచ్చినాయి. ఇచ్చినట్టు ఇచ్చాడు కుమారుని. మళ్ళీ ఆ కుమారుడు పెరిగి పెద్ద చాలా సంతోషంగా ఉన్నాడు. దేవుడు సడన్గా మళ్ళా ప్రత్యక్షమయ్యి నీ కుమారుని మొరియా అనే పర్వతాన్ని దగ్గర తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమన్నాడు. బలి ఇవ్వడం ఏంటి? ఒక్కగానొక్క కొడుకు ఇచ్చేసి లేక ఒక కుమారుడు ఇచ్చావు, ఈ సంపద అంతటికి ఆయన వారసుడు కదా, మరి ఆయన బలి ఇవ్వడం ఏంటి? ఆశ్చర్యపోయాడు. అయినా కూడా దేవుడు కార్యం చేయకాడు. ఆయనకున్న విశ్వాసం చూడండి, ఆయనకున్న విశ్వాసము. ఇది ఒక పరీక్ష. కాబట్టి యేసు వైపు మనం చూసినప్పుడు ఇన్ని పరీక్షలున్నా కూడా మనం విజయం సాధిస్తాం. దేవుడి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. విశ్వాస పరీక్ష జరిగింది. కుమారుని తీసుకుని వెళ్తా ఉన్నాడు ముసలోడు. 100 సంవత్సరాల ముసలాన్ని కొండ ఎక్కాలి, మొరియని పర్వతం ఎక్కాలి. మనం సైజు బాబాయ్ మనం ఎక్కుతామా? కొండలో ఎక్కలేం. ఆయన వయసు ఎంత? 100 సంవత్సరాలు. కుమారుని తీసుకుని పోతా ఉన్నాడు. వెళ్తా ఉంటే మళ్ళా కుమారుడు ప్రశ్న అడుగుతున్నాడు, తండ్రి ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవునికి బలి ఇవ్వడానికి. మరి నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి, మరి బలి పశువు ఏది? కొడుకు అడుగుతున్నాడు, ఇంత కొట్టాడు. బలి పశువు ఏదంటే ఆయన ఏమన్నాడు? యెహోవా దేవుడే చూసుకోను, యెహోవాయే ఈయనే, యెహోవా అంటే దేవుడే చూసుకున్నాను అన్నాడు. దేవుడు స్తోత్రాలు చెప్పండి. ఎలాంటి విశ్వాసము? ఆయనే చూసుకుంటాడు. మనకు అలాంటి విశ్వాసం అనుకున్నదా? మన కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుడు చూసుకుంటాడు అని సహనం మనకు ఉంటుంది కదా. అలా సహనం ఉన్నప్పుడు మనం దేవుడి ఆశీర్వాదం పొందుకుంటాం. సహనం లేకుండా, విశ్వాసం లేకుండా, దేవుని వైపు మనం చూడకుండా మనుషుల వైపు చూస్తే మనకి నెమ్మది ఉండదు. మనుషుల వైపు చూస్తే మనము విఫలమైపోతాం. జయం అనేది మనకి ఉండదు. యేసు వైపు మనం చూసినప్పుడు మనము ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా వాటిని మనం సులభంగా జయిస్తాం. ఆయన మరి ఎప్పుడైతే కాళ్ళు చేతులు కట్టేసి ఆ కుమారుని ఆ కట్టల మీద పెట్టేసి కత్తి తీసుకొని ఎత్తి ఇక ఆయన బలిపోతున్నాడు. అబ్రహాంగా బలిపోతుంటే దేవుడు పిలుస్తున్నాడు. స్వరం ఏర్పడుతుంది, అబ్రహామా అబ్రహామా, నీకు ఒక్కడైనా నీ కుమారుని విడదీయక నువ్వేం చేశావు? ముందుకి వచ్చా, నీ కుమారుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డావు. ఇందుని బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని నేను తెలుసుకున్నానని నీ కుమారుని బలి ఇవ్వద్దు అని చెప్పేసి అబ్రహాంని అక్కడ ఆస్వాదించాడు దేవుడు. ఎలాగ ఆస్వాదించాడు? ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్ర తీరమందల ఇస్కురెల వలె ఆయన సంతానాన్ని దేవుడు ఆస్వాదించాడు. దేవుడు స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. అప్పుడు అబ్రహాం గారు చూస్తుంటే ఆ పొదలో పొట్టేలు కలిగి ఆ పొట్టేలు తీసుకొచ్చి తన కుమారుని విడిపించేసి అదే